హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చి ఇండియాలో హెచ్ఎంపీవీ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, అలాగే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఈ వైరస్ బారిన పడకుండా ఉంటామో తెలుసుకోబోతున్నాం. ఇది ఒక లాక్డౌన్కి దారి తీస్తుందా, సేమ్ 2020 లాగే లాక్డౌన్ వచ్చి మొత్తం అన్ని షట్ డౌన్ అయిపోతాయా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అండ్ ఫుల్ ఫామ్ ఏంటంటే హ్యూమన్ మెటానిఫో వైరస్. ఈ హెచ్ఎంపీవీ వైరస్ మెయిన్గా శ్వాసకోశ సంబంధించి ఎఫెక్ట్ అయితే చూపిస్తుందని అందరూ చెప్తున్నారు. అది కూడా మెయిన్గా ఓన్లీ 5 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, బాగా ఓల్డర్ పీపుల్స్కి అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. దీని సిమ్టమ్స్ వచ్చేసి కోల్డ్, కఫ్, ఫీవర్. దీనివల్ల మెయిన్గా అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ మనకు వస్తుందని అందరూ చెప్తున్నారు. కరెక్ట్గా ఈ రోజుకి మన ఇండియాలో ఎన్ని హెచ్ఎంపీవీ కేసెస్ నమోదయ్యాయో చూద్దాం. ఈ టైంకి కరెక్ట్గా మన ఇండియాలో 5 కేసెస్ అయితే రిపోర్ట్ అయ్యాయి. కర్ణాటక స్టేట్ నుంచి 2 కేసులు, అలాగే గుజరాత్ స్టేట్ నుంచి 1 కేసు, తమిళనాడు స్టేట్ నుంచి 2 కేసులు అయితే రిపోర్ట్ అయ్యాయి. మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్ అయిన జేపీ నడ్డా గారు అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఎలాంటి భయాందోళనలు జరగకుండా ఉండాలని, ఈ హెచ్ఎంపీవీ వైరస్ 2001లోనే ఉందని చెప్పారు. కాకపోతే మనం కూడా మన జాగ్రత్తలో ఉంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ని అరికట్టొచ్చు. ఈ కింద చెప్పిన ప్రికాషన్స్ మీరు డైలీ ఫాలో అవుతే ఈ హెచ్ఎంపీవీ వైరస్ నుంచి అయితే మీరు దూరంగా ఉండొచ్చు అనమాట. ఆ ప్రికాషన్స్ ఏంటంటే మాస్క్ పెట్టుకోండి, అలాగే హ్యాండ్ వాష్ అట్లీస్ట్ 30 seconds అయినా చేసుకోండి. నెక్స్ట్ హెల్తీ డైట్ అయితే ఫాలో అవ్వండి. మెయిన్గా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అయితే బాగా అవాయిడ్ చేయండి. అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ వైరస్ బాగా వస్తుంది. సో బీ హైడ్రేట్. ఎండ్ వరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.